Hi students, for 6th class, 7th class and 8th class students की కామన్గా కొన్ని ఫండమెంటల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీక్లీ మినిమం 3 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఎవ్రీ స్టూడెంట్ యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ డెవలప్ యువర్ నాలెడ్జ్. మీకు ఏదైనా వీడియోలో డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో I will explain each and every point for these 3 classes. I hope you everyone can understand and improve your knowledge. I will start. In the lower classes 1, 2, 3, 4, 5 and so on. These all numbers are called counting numbers. In the lower classes up to 5th class, these numbers are called counting numbers. From 6th class onwards, these counting numbers are called natural numbers. So natural numbers means these are all counting numbers. 1, 2, 3, 4 and so on. These natural numbers are simply denoted by n. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటి కౌంటింగ్ నెంబర్స్. ఈ కౌంటింగ్ నెంబర్స్ని ఏమంటాం న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు ఈ న్యాచురల్ నెంబర్స్కి బిఫోర్ 0 యాడ్ చేసామనుకోండి, ఆ కొత్తగా వచ్చే నెంబర్స్ అన్నింటిని ఏమంటారంటే హోల్ నెంబర్స్. సో వాట్ నెక్స్ట్ వన్ హోల్ నెంబర్స్. What is the meaning of whole number? These all natural numbers are 1, 2, 3, 4 and so on. ఈ natural numbers అన్నింటికి బిఫోర్ 0 యాడ్ చేసారనుకోండి, ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఏమంటాం హోల్ నెంబర్స్. ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఏమంటాం natural numbers. These whole numbers are denoted by W. So we have 2 types up to now. Understand? Counting numbers, natural numbers and whole numbers. ఈ తర్వాత ఏం నేర్చుకుంటారంటే వీటిలో కొన్ని నెంబర్స్ని పాజిటివ్ నెంబర్స్ అంటాం, కొన్ని నెంబర్స్ని నెగిటివ్ నెంబర్స్ అంటాం. ఆ నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ రెండు ఒక దగ్గర కంబైన్ చేసేసుకోండి, న్యూగా ఫామ్ అయ్యే నెంబర్స్ ఏమంటారంటే ఇంటిజర్స్. సో లేదండి 1, 2, 3, 4. This can be also write as +1, +2, +3, +4 and so on. These are called positive numbers.
నెక్స్ట్ ఈ బిఫోర్ నెగిటివ్ సైన్ యాడ్ చేసారనుకోండి, -1, -2, -3, మైనస్ నెగిటివ్ సైన్ -1, -2, -3, -4 and so on. These are all numbers are called negative numbers. ఈ పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ ఒక గ్రూప్లో జాయిన్ చేశారనుకోండి, ఆ టోటల్గా ఫామ్ అయ్యే గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని ఇంటిజర్స్ అంటారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటిజర్స్? జీరో, 1, 2, 3, 4 and so on. 1 నుండి స్టార్ట్ చేస్తే ఏమంటాం? న్యాచురల్ నెంబర్స్. 0 నుండి స్టార్ట్ చేస్తే ఏమంటాం? హోల్ నెంబర్స్. ఆ బిఫోర్ నెగిటివ్ నెంబర్స్ రాసారనుకోండి, ఈ నెంబర్స్, ఈ ఆల్ నెంబర్స్ ఏమంటారంటే ఇంటిజర్స్. ఈ ఆల్ నెంబర్స్ ఏమంటాం? ఇంటిజర్స్. ఇందులో వీటిని ఏమంటారంటే పాజిటివ్ ఇంటిజర్స్, వీటిని ఏమంటారంటే నెగిటివ్ ఇంటిజర్స్. 1, 2, 3 and so on are called positive integers. -1, -2, -3 are called negative integers. What you observe here, 1 నుండి స్టార్ట్ అయితే పాజిటివ్ నెంబర్స్, -1 నుండి స్టార్ట్ అయితే నెగిటివ్ నెంబర్స్, ఇన్ బిట్వీన్ ఏమవుతుంది? 0. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే జీరోని పాజిటివ్ నెంబర్ సైన్లో రాయలేదు, అలాగే నెగిటివ్ నెంబర్ సైన్లో కూడా రాయలేదు. సో 0 ఇస్ కాల్డ్ నైదర్ పాజిటివ్ నాట్ నెగిటివ్ నెంబర్. 0ని ప్లస్ రాసినా ఒకటే, మైనస్ రాసినా ఒకటే. Zero is called neither positive nor negative. Number 0 is called neither positive nor negative number. That's why చూడండి, 0ని +0 రాసినా ఒకటే అండ్ -0 రాసినా ఒకటే. Understand? First one counting numbers, second one natural numbers, third one whole numbers, fourth one integers. Next, from 4th class or from 3rd class, you know fractions. Fraction means what? Numerator by denominator. అంటే ఎగ్జాంపుల్స్ 1/2, 4/7, -1/6. ఈ మోడల్లో ఉండే నెంబర్స్ ఏమంటారంటే ఫ్రాక్షన్స్. దీస్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నంబర్స్.
అంటే న్యూమరేటర్ బై డినామినేటర్, జస్ట్ లైక్ దీస్ నెంబర్స్ ఆర్ in the form of P by Q, where అంటే ఇక్కడ P ప్లేస్లో Q ప్లేస్లో మనకు నచ్చిన నెంబర్స్ రాయొచ్చు. కానీ ఆ నెంబర్స్ దేంట్లో తీసుకుంటామంటే ఇంటిజర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్లో ఉంటాయి, హోల్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటిజర్స్లో ఉంటాయి. అంటే మనం ఇంటిజర్లో ఏదైనా ఒక నెంబర్ అబ్జర్వ్ చేస్తే అది న్యాచురల్ నెంబర్లో ఉంటుంది, హోల్ నెంబర్లో ఉంటుంది. బట్ డినామినేటర్లు ఎప్పుడు కూడా జీరో రాకూడదు. డినామినేటర్ అంటే ఏంటి? ఇక్కడ క్యూ. ఈ ఫ్రాక్షన్లో ఉండే నెంబర్స్ ఏమంటాం? రేషనల్ నెంబర్స్. అయితే కొన్ని నెంబర్స్ ఫ్రాక్షన్లో ఉండవు, వాటిని కూడా మనం ఫ్రాక్షన్లో చేంజ్ చేసుకోవచ్చు. 4/7 న్యూమరేటర్ బై డినామినేటర్, 1/6 న్యూమరేటర్ బై డినామినేటర్, -2/7 న్యూమరేటర్ బై డినామినేటర్. So if you take 1 can be write as 1/1. 9/1. డినామినేటర్ లేనప్పుడు 1 తీసుకోవచ్చు. Again, if you take 0/1. What is condition? డినామినేటర్లో 0 రాయకూడదు, అంటే న్యూమరేటర్లోని 0 రాసుకోవచ్చు. చూడండి, ఈ 4 నెంబర్ సిస్టమ్స్ మీద మీకు 8th క్లాస్ వరకు మినిమం సిలబస్ ఉంటుంది. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్. ఓకేనా? ఓకే, ఎవ్రీడే మీకు మినిమం 15 to 20 minutes క్లాస్ మాత్రం పెడతాను. ఈ రోజు పెట్టిన వీడియో ఆ రోజు మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే మినిమం ఫండమెంటల్స్ అన్నీ కూడా ఈజీగా కవర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ వన్, కౌంటింగ్ నెంబర్స్. దోస్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ పక్కన 0 పెడితే ఏమొస్తుంది? హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ బిఫోర్ నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఏమంటాం? ఇంటిజర్స్. ఆ ఇంటిజర్స్ నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ ఏంటి? రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఫ్రాక్షనల్ ఫార్మ్స్. న్యూమరేటర్ బై డినామినేటర్, అంటే న్యూమరేటర్లో ఒక నెంబర్ రాయాలి, డినామినేటర్లో ఒక నెంబర్ రాయాలి. ఆ నెంబర్స్ ఎక్కడ తీసుకుంటామంటే ఇంటిజర్స్. కానీ డినామినేటర్లు ఎప్పుడు కూడా 0 రాకూడదు, అంటే న్యూమరేటర్లో 0 రావచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, ఫస్ట్ వన్ మీకేం తెలుసు? న్యాచురల్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 1. కానీ ద లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ మనం చెప్పలేము. ద లార్జెస్ట్ అలాగే హోల్ నెంబర్స్లోని సిమిలర్ చెప్పచ్చు. హోల్ నెంబర్స్ నుంచి స్టార్టింగ్ నెంబర్ ఏంటి? 0. ఆ 0 అనేది స్మాలెస్ట్ హోల్ నెంబర్ అవుతుంది. బట్ ద లార్జెస్ట్ హోల్ నెంబర్
In the same way, in the integers లో అలాగే స్మాలెస్ట్ నెంబర్ చెప్పలేం, బిగ్గెస్ట్ నెంబర్ కూడా చెప్పలేం. సో న్యాచురల్ నెంబర్స్లో, హోల్ నెంబర్స్లో మినిమం స్టార్టింగ్ 6th క్లాస్లో వాళ్ళు మినిమం నేర్చుకోవాల్సిన ఫండమెంటల్స్. ఓకేనా? ఎవ్రీ వీక్ మీకు మినిమం 2 or 3 వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మ్యాక్సిమం 15 to 20 minutes. So everyone can use these all videos and develop your knowledge. I hope everyone can easily understand this topic. Okay.